బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తోటి మహిళలతో కలిసి జాగృతి అధినేత్రి కవిత కేక్ కట్ చేసి గివ్ హర్ స్పేస్ పోస్టర్ ఆవిష్కరించారు. సీఎం స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాంతో మహిళలను అవమానించారని ఆరోపించారు. పురుషులుంటేనే మహిళలు ముందుకు వెళ్తారనేలా కార్యక్రమం చేశారని, తాను ఆ కార్యక్రమాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్ అనేది జాగృతి నినాదమని అన్నారు. మహిళా దినోత్సవం రోజే కాదు, ప్రతిరోజు మహిళలను గౌరవించేలా పరిస్థితులు మారాలని కవిత ఆకాంక్షించారు. సో పిల్లగాడికి తినిపించాలి, భర్తకు తినిపించాలి, అత్తమామని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి, ఆఖరికి మనం తింటాం. ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్న మీడియా ద్వారా నేను చాలామంది తల్లులకు, చిన్న పిల్లలకు అన్నం తినిపిస్తారు, ఆ మిగిలిన ఫుడ్ వీళ్ళు తినేస్తుంటారు. ఏంటంటే వాడు ఇడిచిపెట్టిండు అంటారు. అస్సలు తినొద్దు దయచేసి, నేను చెప్తున్నా. నో, నాట్ ఎట్ ఆల్. ఆత్మగౌరవం కాదు. మిగిలిపోయిన ఫుడ్ తినడానికి మనం ఏమైనా చెత్త పుట్టనా? మిగిలిపోయిన అన్నం తినడానికి మనం ఏమైనా చెత్త పుట్టలమా? మనం ఏం తినాలనుకుంటున్నామో, మన ఆరోగ్యానికి ఏది మంచిదో అదే తినాలి. పౌష్టికాహారం తినాలి. మన ఒళ్ళు గుల్ల అయిన తర్వాత మనని ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు. పూర్తి కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మన ఆరోగ్యం మీద మనమే శ్రద్ధ పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇది మిలిటరీ ఓన్కి అవసరమో లేదో నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళకి అవసరం. ఖచ్చితంగా చెప్తున్న ఈ విషయం. ఇది పోలీసు వాళ్ళకి అవసరమో లేదో నాకు తెలియదు, కానీ ఆడవాళ్ళకి అవసరం.